చూడాలి మిత్రులారా, అలంకారాలు చూడాలి. అలం అనే శబ్దం నుండి, ఈ అలం అనే శబ్దం నుండి అలం అనే శబ్దం నుండి అలంకారం అనే పదం ఏర్పడింది. చూడాలి మిత్రులారా, అలం అనే శబ్దం నుండి అలంకారం అనే పదం ఏర్పడింది. ఈ అలంకారం అనగా భూషణమని అర్థము. అలం అనే శబ్దం నుండి అలంకారం అనే పదం ఏర్పడింది. అలంకారం అనగా భూషణము అని అర్థము. చూడాలి, అలం కరోతీతి అలంకారః అని నిర్వచనము. అలం కరోతీతి అలంకారః అనేది నిర్వచనము. అలం కరోతీతి అలంకారః అంటే అర్థం ఏంటంటే అలంకరించబడింది కాబట్టి ఇది అలంకారం అనే పేరు దీనికి వచ్చిందండి. అలం అనే శబ్దం నుండి అలంకారం అనే పదం ఏర్పడింది. అలంకారము అనగా భూషణమని అర్థము. అలాగే చూడాలి, అలంకరోతీతి అలంకారః అంటే అలంకరోతీతి అలంకారః అంటే అలంకరించబడింది, అలంకరించబడేది కావున అలంకారం అయ్యింది. అలంకరించబడేది కావున ఏమైంది అంటే అలంకారము అయ్యింది. అలాగే మరి ఈ అలంకారాల ప్రస్తావన ఏదైతే ఉందో, ప్రస్తావన మొదటిగా ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఋగ్వేదంలో కనిపిస్తుంది. అలాగే చూడాలి, దీని తర్వాత కావ్యాన్ శోభాకరాన్ ధర్మాన్ అలంకారాన్ ప్రచక్షతే. కావ్యాన్ శోభాకరాన్ ధర్మాన్ అలంకారాన్ ప్రచక్షతే. కావ్యమునకు శోభ అంటే వెలుగుని, ధర్మాన్ని కలిగించేదాన్ని అలంకారం అంటారని అలంకారాన్ని నిర్వచించిన వాడు దండి ఏ గ్రంథంలో అంటే కావ్యాదర్శం అనే గ్రంథంలో ఈ రకంగా నిర్వచించాడు. కావ్యాన్ శోభాకరాన్ ధర్మాన్ అలంకారాన్ ప్రచక్షతే అన్నవాడు దండి ఏ గ్రంథంలో అన్నాడు అంటే దండి ఈ మాట కావ్యాదర్శం అనే గ్రంథంలో అన్నాడు. మరి నకాంతమపి నిర్భూషం విభాతి వనితాననం. నకాంతమపి నిర్భూషం విభాతి వనితాననం. అందమైనదే అయినప్పటికీ, కాంత అంటే స్త్రీ యొక్క ముఖము ఎంత అందముగా ఉన్నప్పటికీ ఆ అందము అంటే అందానికి తగిన అలంకారాలు అంటే ఆభరణాలు లేకపోతే ఆ అందము శోభిల్లదు అని ఈ మాట ఎవరన్నాడు అంటే భామహుడు అన్నాడు. మరి అలంకార సంప్రదాయ, ఈ అలంకార సాంప్రదాయ మూల పురుషుడు ఎవరు అంటే అలంకార సంప్రదాయ మూల పురుషుడు ఎవరు అంటే అలంకార సంప్రదాయ మూల పురుషుడు భామహుడు. సంప్రదాయ మూల పురుషుడు, అలంకార సంప్రదాయ మూల పురుషుడు ఎవరు అంటే
భామహుడు. మరి భామహుడు రాసిన అలంకార గ్రంథం ఏది అంటే భామహుడు రాసిన అలంకార గ్రంథం కావ్యాలంకారం అనే గ్రంథం రాశాడు. చూడాలి, అలంకార సంప్రదాయ మూల పురుషుడు భామహుడు. భామహుడు రాసినటువంటి అలంకార గ్రంథం ఏది అంటే కావ్యాలంకారం. మరి ఈ అలంకారాలను శబ్ద అర్ధాలంకారాలుగా విభజించినవాడు కూడా ఎవరు అంటే ఇది కూడా భామహుడు. అలంకారాలను శబ్దాలంకారాలు అర్ధాలంకారాలకు విభజించినవాడు భామహుడు. భామహుడు రాసిన అలంకార గ్రంథం కావ్యాలంకారం. అలంకార సంప్రదాయ మూల పురుషుడు భామహుడు. నకాంతమపి నిర్భూషం విభాతి వనితాననం అన్నవాడు ఎవరు అంటే భామహుడు. మరి సౌందర్యమలంకార అని నిర్వచించిన వాడు ఎవరు అంటే వామనుడు. సౌందర్యమలంకార అన్నవాడు వామనుడు. కించిత్ వైచిత్ర్యమలంకార అన్నవాడు ఎవరు అంటే సౌందర్యమలంకార అన్నవాడు వామనుడు. చారుత్వమలంకార అన్నవాడు మహిమభట్టు. చారు అంటే అందమే అలంకారం అన్నాడు. మరి కించిత్ వైచిత్ర్యమలంకార అన్నవాడు ఎవరు అంటే మమ్మటుడు అన్నాడు. చూడాలి, సౌందర్యమలంకార అన్నవాడు వామనుడు, చారుత్వమలంకార అన్నవాడు మహిమభట్టు, కించిత్ వైచిత్ర్యమలంకార అన్నవాడు మమ్మటుడు. అలాగే చూడాలి మిత్రులారా, అలమనే శబ్దం నుండి అలంకారం అనే పదం ఏర్పడింది. అలంకారము అనగా భూషణము అని అర్థము. అలం కరోతీతి అలంకార అంటే అలంకరించబడేది కావున అలంకారం అయ్యింది. మరి అలంకారాల ప్రస్తావన మొదట ఎక్కడ కనిపిస్తుంది అంటే ఋగ్వేదంలో కనిపిస్తుంది. కావ్యాన్ శోభాకరాన్ ధర్మాన్ అలంకారాన్ ప్రచక్షతే అని అలంకారాలను నిర్వచించిన వాడు ఎవరు అంటే దండి. ఏ గ్రంథంలో అంటే కావ్యాదర్శం. నకాంతమపి నిర్భూషం విభాతి వనితాననం, అందమైనదే అయినప్పటికీ స్త్రీ ముఖము ఆభరణాలు లేకపోతే ఆ అందము శోభిల్లదు అని ఆ మాట అన్నవాడు ఎవరు అంటే భామహుడు అన్నాడు. మరి అలంకార సంప్రదాయ మూల పురుషుడు కూడా ఎవరు అంటే భామహుడు. భామహుడు రాసిన అలంకార గ్రంథం కావ్యాలంకారం. అలంకారాలను శబ్ద అర్ధాలంకారాలను రెండు రకాలు విభజించిన వాడు కూడా ఎవరు అంటే భామహుడు. సౌందర్యమే అలంకార, సౌందర్యమలంకార అన్నవాడు వామనుడు. చారుత్వమలంకార అన్నవాడు మహిమభట్టు. కించిత్ వైచిత్ర్యమలంకార అన్నవాడు మమ్మటుడు. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూసినట్టంటే తెలుగులో వెలువడిన మొదటి అలంకార గ్రంథం వెన్నకోట పెద్దన. ఈ వెన్నకోట పెద్దన రాసినటువంటి కావ్యాలంకార చూడమని. తెలుగులో మొదటి అలంకార గ్రంథం వెన్నకోట పెద్దన రాసినటువంటి కావ్యాలంకార చూడమని.
తెలుగు భాషకు నేటికి ప్రామాణిక అలంకార గ్రంథము ఏది అంటే, తెలుగు భాషకు నేటికి ప్రామాణిక అలంకార గ్రంథం భట్టుమూర్తి. ఈ భట్టుమూర్తి రాసిన కావ్యాలంకార సంగ్రహం చూడాలి. తెలుగు భాషలో మొదలుపడిన మొదటి అలంకార గ్రంథం విన్నకోట పెద్దన రాసిన కావ్యాలంకార చూడమని. తెలుగు భాషకు నేటికి ప్రామాణిక అలంకార గ్రంథం భట్టుమూర్తి రాసిన కావ్యాలంకార సంగ్రహం. అలాగే చూడాలి. ఈ కావ్యాలంకార సంగ్రహానికి మరొక పేరు నరసభూపాలీయం. కావ్యాలంకార సంగ్రహానికి ప్రసిద్ధమైన వ్యాఖ్యానం. కావ్యాలంకార సంగ్రహానికి ప్రసిద్ధమైన వ్యాఖ్యానం రాసినవాడు ఎవరు అంటే, కావ్యాలంకార సంగ్రహానికి ప్రసిద్ధమైన వ్యాఖ్యానం రాసినవాడు శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి. కావ్యాలంకార సంగ్రహానికి ప్రసిద్ధమైన వ్యాఖ్యానం రాసిన వాడు సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి. చూడాలి మిత్రులారా, మరి కావ్యాలంకార సంగ్రహానికి మూలం ఏంటి అంటే, దీనికి మూలం సంస్కృతంలో విద్యానాథుడు రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం అన్నాడు. చూడాలి. తెలుగులో వెలువడిన మొదటి అలంకార గ్రంథం విన్నకోట పెద్దన రాసిన కావ్యాలంకార చూడమని. తెలుగు భాషకు నేటికి ప్రామాణిక అలంకార గ్రంథం భట్టుమూర్తి రాసినటువంటి కావ్యాలంకార సంగ్రహం. కావ్యాలంకార సంగ్రహానికి మరో పేరు ఏది అంటే నరసభూపాలీయం అనేది మరో పేరు. కావ్యాలంకార సంగ్రహానికి ప్రసిద్ధమైనటువంటి వ్యాఖ్యానం రాసినవాడు ఎవరు అంటే, దీనికి ప్రసిద్ధమైనటువంటి వ్యాఖ్యానం రాసినవాడు ఎవరు అంటే శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి. కావ్యాలంకార సంగ్రహానికి మూలం ఏంటి అంటే, సంస్కృతంలో విద్యానాథుడు రాసినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం. దీని తర్వాత చూడాలండి, సంస్కృతంలో ప్రసిద్ధమైన లేదా ప్రసిద్ధమైన సంస్కృత అలంకార గ్రంథాలు రచయితలు. ఈ సంస్కృతంలో ప్రసిద్ధమైన అలంకార గ్రంథాలు వాటి యొక్క రచయితలు ఎవరు అనేది చూద్దాం. భరతుడు అనేవాడు ఉన్నాడు. భరతుడు ఏం రాశాడు అంటే నాట్యశాస్త్రం రాశాడు. తర్వాత దండి అనేవాడు కావ్యాదర్శం రాశాడు. భామహుడు అనేవాడు ఇతడు కావ్యాలంకారం రాశాడు. వామనుడు అనేవాడు కావ్యాలంకార సంగ్రహం రాశాడు.
భట్టోద్భటుడు అనేవాడు కావ్యాలంకార సార సంగ్రహం అనేది రాశాడు భట్టోద్భటుడు. దాని తర్వాత ధనుంజయుడు అనే ఆయన దశరూపకం అనే గ్రంథం రాశాడు. ఆనందవర్ధనుడు అనే ఆయన ధ్వన్యాలోకం అనే గ్రంథం రాశాడు. ఆనందవర్ధనుడు తర్వాత మమ్మటుడు అనేవాడు కావ్య ప్రకాశం అనే గ్రంథం రాశాడు. రాజశేఖరుడు అనే ఆయన కావ్య మీమాంస అనే గ్రంథం రాశాడు. జగన్నాథ పండితరాయలు అనే ఆయన రసగంగాధరం అనే గ్రంథం రాశాడు. చూడాలి మిత్రులారా, దండి భరతుడు రాసినటువంటి అలంకార గ్రంథం నాట్యశాస్త్రం. దండి అయితే దశకుమార చరిత్ర రచించాడు. బామహుడు కావ్యాలంకారం రాశాడు. వామనుడు కావ్యాలంకార సంగ్రహం రాశాడు. భట్టోద్భటుడు కావ్యాలంకార సార సంగ్రహం రాశాడు. ధనుంజయుడు దశరూపకం రాశాడు. ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకం రాశాడు. మమ్మటుడు కావ్యప్రకాశం రాశాడు. రాజశేఖరుడు కావ్య మీమాంస రాశాడు. జగన్నాథ పండితరాయలు రసగంగాధరం రాశాడు. అలాగే కుంతకుడు అని ఆయన ఎవరైతే ఉన్నారో, ఈ కుంతకుడు వక్రోక్తి జీవితం అనే గ్రంథం రాశాడు. కుంతకుడు తర్వాత క్షేమేంద్రుడు అనే ఆయన ఉన్నాడు. క్షేమేంద్రుడు ఏం రాశాడు అంటే, ఇతడు ఔచితి విచార చర్చ అనేది రాశాడు. క్షేమేంద్రుడు ఔచితి విచార చర్చ అనేది రాశాడు. కుంతకుడు వక్రోక్తి జీవితం రాశాడు. క్షేమేంద్రుడు ఔచితి విచార చర్చ రాశాడు. జగన్నాథ పండితరాయలు రసగంగాధరం రాశాడు. రాజశేఖరుడు కావ్య మీమాంస రాశాడు. మమ్మటుడు కావ్య ప్రకాశం రాశాడు. ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకం రాశాడు. ధనుంజయుడు దశరూపకం రాశాడు. భట్టోద్భటుడు కావ్యాలంకార సార సంగ్రహం రాశాడు. ఇవి సంస్కృతంలో ప్రసిద్ధమైనటువంటి అలంకార గ్రంథాలు. మరి ప్రసిద్ధమైన తెలుగు అలంకార గ్రంథాలు, రచయితలు. ప్రసిద్ధమైన తెలుగు అలంకార గ్రంథాలు, రచయితలు. తెలుగులోకి వచ్చేసరికి చూడాలి, కావ్యాలంకార చూడామణి. ఈ కావ్యాలంకార చూడామణి అనే గ్రంథం ఎవరు రాశారు అంటే, దీనిని వెన్నకోట పెద్దన రాశాడు. వెన్నకోట పెద్దన. కావ్యాలంకార సంగ్రహం లేదా నరసభూపాలీయం. ఈ కావ్యాలంకార సంగ్రహం లేదా నరసభూపాలీయం ఎవరు రాశారు అంటే, ఈ కావ్యాలంకార సంగ్రహం లేదా నరస భూపాలీయం ఎవరు రాశారు అంటే, దీన్ని రాసినటువంటి వాడు భట్టుమూర్తి రాశాడు. భట్టుమూర్తి. అలాగే రసాభరణం అనే గ్రంథం ఎవరు రాశారు అంటే, దీనిని అనంతమాత్యుడు అనేవాడు రసాభరణం అనే గ్రంథం రాశాడు. చూడండి, కావ్యాలంకార చూడామణి వెన్నకోట పెద్దన, కావ్యాలంకార సంగ్రహం లేదా నరసభూపాలీయం భట్టుమూర్తి, రసాభరణం అనేది అనంతామాత్యుడు. ఈ రసాభరణం తర్వాత మనం చూసినట్లయితే ఇంకా ఏ గ్రంథాలు ఉన్నాయంటే, దీంట్లోకి వచ్చేసరికి చూడాలి, దీంట్లో ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణం. ఈ ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణం చలమచెర్ల రంగాచార్యులు అనే ఆయన రాశాడు. చలమచెర్ల రంగాచార్యులు.
ఇవి ఈ తెలుగులో వచ్చినటువంటి ప్రముఖమైనటువంటి అలంకార గ్రంథాలు. సంస్కృతంలో ఇంకా మరికొన్ని అలంకారాల గ్రంథాలు ఉన్నాయి చూడండి. సంస్కృతంలో జయదేవుడు అనేవాడు చంద్రాలోకం రాశాడు. ఇది ప్రసిద్ధమైనటువంటి అలంకార గ్రంథంగా పేరు పొందింది. సంస్కృతంలో అప్పయ్య దీక్షితులు అనే ఆయన ఉన్నాడు. ఈ అప్పయ్య దీక్షితులు అనే ఆయన కువలయానందం అనే గ్రంథం రాశాడు. కువలయానందం అనే గ్రంథం. భరతుడు నాట్యశాస్త్రము, దండి కావ్యాదర్శము, భామహుడు అయితే కావ్యాలంకార సార సంగ్రహం, వామనుడు కావ్యాలంకారం, వామనుడు కావ్యాలంకార సంగ్రహం. అలాగే జయదేవుడు చంద్రాలోకం, అప్పయ్య దీక్షితులు కువలయానందం, అదేవిధంగా వామనుడు కావ్యాలంకార సార సంగ్రహం, వామనుడు కావ్యాలంకార సంగ్రహం, భట్టోద్భటుడు కావ్యాలంకార సార సంగ్రహం, ధనుంజయుడు దశరూపకం, ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకం, మమ్మటుడు కావ్యప్రకాశం, రాజశేఖరుడు కావ్యమీమాంస, జగన్నాథుడు పండితురాయలు రసగంగాధరం, అలాగే కుంతకుడు వక్రోక్తి జీవితం, క్షేమేంద్రుడు ఔచితీ విచార చర్చ మొదలైన గ్రంథాలు రాశాడు. ఈ కావ్యాలంకార చూడమని వెన్నకోట పెద్దను రాశాడు తెలుగులో కావ్యాలంకారం లేదా సంగ్రహం లేదా నరసభూపాలయం అనే గ్రంథం భట్టుమూర్తి రాశాడు. రసాభరణం అనే గ్రంథం తెలుగులో అనంతామాచ్యుడు రాశాడు. ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని తెలుగులో చలమచర్ల రంగాచార్యులు తెలుగులో చలమచర్ల రంగాచార్యులు రాశారు. ఇవి అలంకార గ్రంథాలు. ఇంతకీ ఒకటి శబ్దాలంకారాలు అంటే ఏంటో మనం తెలుసుకుందామండి. ఈ శబ్దాలంకారాలు ఇవి ప్రధానంగా మూడు రకాలు. శబ్దాలంకారాలు ప్రధానంగా మూడు రకాలు. ఒకటి అనుప్రాసాలంకారం. ఈ అనుప్రాసాలంకారం 4 విధాలు. ఏంటి అంటే, ఒకటి వృత్యాను ప్రాసాలంకారం, 2 చేకాను ప్రాసాలంకారం, 3 లాటాను ప్రాసాలంకారం, 4 అంత్యాను ప్రాసాలంకారం. ఇలా మొత్తం 4 రకాలుగా ఉన్నాయి. దీని తర్వాత అనుప్రాస తర్వాత రెండోది ఏంటి అయితే చూడాలి. రెండో అలంకారం ఏంటి అంటే ముక్తపద గ్రస్తాలంకారం. ముక్తపద గ్రస్తాలంకారం తర్వాత చూడాలి 3 యమకాలంకారం. శబ్దాలంకారాలు ప్రధానంగా 3. ఒకటి అనుప్రాసాలంకారం, మరలా ఇది 4 విధాలు. వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస అని ఇది మొత్తం 4 విధాలుగా ఉంటుంది. అలాగే 2 ముక్తపదగ్రస్తాలంకారం, 3 యమకాలంకారం. ప్రధానంగా 3 భేదాలతో కలిపి మొత్తము 6 విధాలుగా ఉంటుంది. దీని తర్వాత చూడాలండి. ఒకటి వృత్యాను ప్రాసాలంకారం. ఒకే హల్లు మరల పునరావృతం కావడాన్ని వృత్యాను ప్రాసాలంకారం అంటారు. ఒకే హల్లు మరలా పునరావృతం కావడాన్ని వృత్యాను ప్రాసాలంకారము అంటారు. చూడండి, ఉదాహరణ చూసినట్లయితే, ఒకటి లచ్చి, పుచ్చకాయ,
తెచ్చి ఇచ్చింది అన్నాం. ఇందులో చ చ చ చ అనే హల్లు అనేక సార్లు మరలా రావడం వలన ఇది వృత్యానుప్రాస అలంకారం అయింది. లచ్చీలో చ, పుచ్చాలో చ, తెచ్చిలో చ, ఇచ్చిందిలో చ, ఇలా ఒక హల్లు అనేక సార్లు మరలా పునరావృతం అంటే రావడాన్ని ఏవైతే ఉందో దానిని వృత్యానుప్రాస అలంకారము అంటారు. 2 గుండెలో సోలమ్ము, గొంతులో శల్యమ్ము అన్నాడు. ఇక్కడ లా 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 చూడండి, ఇక్కడ గుండెలో అన్నప్పుడు లా, సోలమ్ములో లా, గొంతులో లా, శల్యములో లా, ఇలా లా అనే హల్లు అనేక సార్లు మరలా వచ్చింది కాబట్టి ఇది కూడా వృత్యానుప్రాస అలంకారము అవుతుంది. 3 దీని తర్వాత చూసినట్లయితే గంతులు వేతురు కౌతుకమున అన్నాడు. గంతులలో తా, వేతురులో తా, కౌతుకములో తా, ఇక్కడ తా అని హల్లు అనేక సార్లు మరలా వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం అయింది. గంతులు వేతురు కౌతుకమున అన్నాడు. ఇక్కడ తా అని హల్లు అనేక సార్లు రావడం వలన ఇది వృత్యానుప్రాస అయింది. 4 గంటలు గణ గణ మ్రోగును. ఇక్కడ గంటలు గణగణం మ్రోగునన్నప్పుడు గా అని అక్షరం అనేక సార్లు మరలా వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం అయింది. అలాగే 5 పోరుదురు గికురు వడచుచు దూరుదురు. ఇక్కడ రా అనే హల్లు అనేక సార్లు మరలా వచ్చింది కాబట్టి ఇది కూడా వృత్యానుప్రాస అలంకారం అయ్యింది. అలాగే 6 ఆమె కడవతో వడి అడుగులతో గడపను దాటింది. ఇక్కడ కడవలో డా, వడిలో డా, అడుగుల్లో డా, గడపను దాటింది అన్నప్పుడు డా. చూడండి, ఆమె కడవతో వడి అడుగులతో గడపను దాటింది అన్నాడు. ఇక్కడ డా అనే హల్లు అనేక సార్లు మరలా వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అవుతుంది. అలాగే 7 చిటపట చినుకులు టపటపమని పడుతున్న వేళ అన్నాడు. ఇక్కడ ట ట ట ట చిటపట చినుకులు టపటపమని పడుతున్న వేళ. చూడండి, చిటపట అనేటప్పుడు టా వచ్చింది, టప టప అనేటప్పుడు టా వచ్చింది. ఇలా ఒక టా అనే హల్లు అనేక సార్లు మరలా వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అవుతుంది. 8 బాబు జిలేబీ పట్టుకొని డాబా పైకి వెళ్ళాడు. ఇక్కడ బా అనే అక్షరము అనేక సార్లు మరలా వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. అలాగే చూడాలి, గట్టు మీది చెట్టు క్రింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు. ఇందులో టా అనే హల్లు అనేక సార్లు మరలా గట్టు, చెట్టు, కిట్టు, రొట్టె, లొట్ట అన్నప్పుడు
ఈ వాక్యంలో టా అనే హల్లు అనేక సార్లు మరలా మరలా వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారము అవుతుంది. 10 లక్ష్య భక్ష్యాలు తినేవాడికి ఒక భక్ష్యము లక్ష్యమా అన్నాడు. ఇక్కడ క్ష అనే హల్లు అనేక సార్లు మరలా మరలా వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారము అవుతుంది. చూడాలి. కాకి కోకిల కాదు కదా అన్నాడు. ఈ వాక్యంలో క అనే అక్షరం అనేక సార్లు వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారము అవుతుంది. అలాగే నందనందనుడు ఆనందముగా నర్తించెను అన్నాడు. ఈ వాక్యంలో ద ద ద అనే హల్లు ఏదైతే ఉందో మరలా మరలా రావడం వలన ఇది కూడా వృత్యానుప్రాస అలంకారము అవుతుంది. అలాగే చూడాలి మిత్రులారా. 13 నల్ల పిల్లి ఇల్లు సొచ్చి చల్లని పాలు తాగింది. నల్ల పిల్లి ఇల్లు సొచ్చి చల్ల పాలు. నల్ల పిల్లి ఇల్లు సొచ్చి చల్లని పాలు తాగింది అన్నాడు. ఈ వాక్యంలో లా అనే హల్లు అనేక సార్లు వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. అలాగే చూడాలి. నాయనా నేను నిన్నేమైనా అన్నానా, నీవు నన్నేమైనా అన్నావా? నేను నిన్నేమైనా అన్నానా, నీవు నన్నేమైనా అన్నావా అన్నాడు. చూడాలి. నాయన నేను నిన్నేమైనా అన్నానా, నీవు నన్నేమైనా అన్నావా? ఈ వాక్యంలో ఈ నా అనే హల్లు అనేక సార్లు మరలా మరలా వచ్చింది. ఈ నా అనే హల్లు అనేక సార్లు మరలా మరలా రావడం వలన ఇది మొత్తం వృత్యానుప్రాస అలంకారం అయిపోయింది. అలాగే చూడాలి. 15 ఒకనొకని చల్ది కావిడి నొకడరకించి దాచు నొక డదివే. వేరొకడొకని మెరిగి కొని చననొకడొక. చూడండి. ఒకనొకని చల్ది కావిడి నొకనొకడు అరకించి దాచు నొకనొక్కడదివే. ఒకడొకని మెరిగి కొని చననొకనొకడొక అన్నాడు. ఈ వాక్యంలో కా అనే హల్లు అనేక సార్లు మరలా మరలా వచ్చింది కాబట్టి ఇది ఏదైతే ఉందో ఇది వృత్యానుప్రాస అలంకారము అవుతుంది. అలాగే 16 విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు.
ఇందులో స్న అనే అక్షరం అనేక సార్లు మరలా మరలా వచ్చింది కాబట్టి ఇది కూడా వృత్యానుప్రాస అలంకారము అవుతుంది. అలాగే చూడాలి 17 నీ కరుణ కటాక్ష వీక్షణములకై నిరీక్షించు చున్నారము. ఇందులో క్ష అనే అక్షరం అనేక సార్లు నీ కరుణ కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నాము. క్ష అనే అక్షరం అనేక సార్లు వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. 18 మకరంద బిందు బృంద రసస్యందన మందరమగు మాతృభాషయే. చూడండి, మకరంద బిందు బృంద రసస్యందన మంద అనేటప్పుడు చూడాలి ఈ వాక్యంలో మకరంద బిందు బృంద రసస్యందన మందరమగు మాతృభాషయే అనే వాక్యంలో దా అనే హల్లు అనేక సార్లు మరలా మరలా వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారము అవుతుంది. 19 అడిగెదనని కడువడిజెను నడిగి నడ అడిగెదనని కడువడిజెను నడిగి నడిగి నదను మనుగడ నుడుగడని నడయుడుగున్. చూడాలి, అడిగెదనని కడువడిజెను కడువడిజెను అనే పద్యంలో ఈ పద్యంలో కూడా వరుసగా డా అనే అక్షరం అనేక సార్లు మరలా మరలా వచ్చింది కాబట్టి ఇది కూడా వృత్యానుప్రాస అలంకారమును మనము గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇలా ఒక హల్లు అనేక సార్లు మరలా మరలా రావడం వృత్యానుప్రాసం. ఇంతకీ శబ్దాలంకారాలు ప్రధానంగా 3 రకాలు. 1 అనుప్రాస, 2 ముక్తపదగ్రస్తము, 3 యమకాలంకారం. అనుప్రాస మళ్ళీ 4 రకాలు: వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస అని 4 రకాలుగా ఉంటుంది. దీని తర్వాత రెండో ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో చూద్దామండి. 2 చేకానుప్రాసాలంకారం. చూడాలి మిత్రులారా, చేకానుప్రాసాలంకారం అంటే చూడాలి, అర్ధభేదముతో కూడిన హల్లుల జంట వెంటనే లేదా ప్రక్కనే రావడాన్ని చేకానుప్రాసాలంకారం అంటారు. అర్ధభేదముతో కూడిన హల్లుల జంట వెంటనే లేదా ప్రక్కనే రావడాన్ని చేకానుప్రాస అలంకారము అంటారు అని చెప్పాడు. అర్థంలో భేదముండి హల్లుల జంట వెంటనే లేదా ప్రక్కనే రావడం చేకానుప్రాస అలంకారం. చూడండి, ఉదాహరణ చూసినట్లయితే
ఇంకోటి నీకు 100 వందనాలు అన్నాడు. ఇక్కడ 100 అంటే సంఖ్య. వందనాలలో 100కి వందనాలు అంటే ఇక్కడ నమస్కారాలు అని అర్థం. ఇక్కడ 100 అనేటప్పుడు సంఖ్య, వందనాలలో 100కి నమస్కారాలని అర్థం. ఇలా అర్థంలో భేదం ఉండే అల్లుల జంట ప్రక్క ప్రక్కన లేదా వెంట వెంటనే రావడం ఏదైతుందో అది చేకానుప్రాస అవుతుంది. అలాగే 2 పాప సంహరుడు హరుడు అన్నాడు. ఇక్కడ చూడండి, సంహరుడు హరుడు. సంహరుడు అంటే అర్థం ఏంటి అంటే, సంహరుడు అనగా సంహరించేవాడు. హరుడు అంటే అర్థము, హరుడు అంటే శివుడు. సంహరుడు అంటే సంహరించేవాడు, హరుడు అంటే శివుడు. తర్వాత చూడాలి 3 హారతి ఏదైతే ఉందో, హారతికిచ్చిరి అన్నావు. హారతికిచ్చిరి. హారతి అంటే ఇక్కడ మంగళ హారతి. ఈ మంగళ హారతి అంటే హారతి అనే స్త్రీకి ఇచ్చారు అని అర్థం. ఇక్కడ చూడండి, హారతి పక్క పక్కనే వచ్చాయి, కానీ మొదటి హారతికి మంగళ హారతి, తర్వాత వచ్చినటువంటి హారతికి ఏముందంటే హారతి అనే స్త్రీ అని అర్థం. ఇలా అర్థంలో భేదం ఉండే అల్లుల జంట పక్క ప్రక్కన వచ్చింది కాబట్టి చేకానుప్రాస అవుతుంది. సంహరుడిలో హరుడికి సంహరించేవాడని అర్థం, తర్వాత వచ్చిన హరుడికి శివుడు అని అర్థం. ఇలా అర్థంలో భేదం ఉండే అల్లుల జంట ప్రక్క ప్రక్కన లేదా వెంట వెంటనే రావడం ఏదైతే ఉందో చేకానుప్రాస అలంకారం అవుతుంది. అలాగే కందర్ప దర్పములగు సుందర దరహాస రుచులు. కందర్ప దర్పములగు సుందర దరహాస రుచులు. కందర్ప దర్పములగు సుందర దరహాస రుచులు అన్నాడు. కందర్పలో దర్పకి, ఇక్కడ కందర్పలో దర్పకి కందర్పుడు అంటే మన్మధుడు అని అర్థం. తర్వాత దర్పములో దర్పకి గర్వం అని అర్థం. సుందరాలో దరకి ఇక్కడ సుందర అంటే అందం అని అర్థం. దరహాసంలో దరకి ఇక్కడ చిరునవ్వు అని అర్థం. చూడాలి, కందర్పలో దర్పకి మన్మధుడు, తర్వాత వచ్చిన దర్పకి గర్వం, సుందరాలో ధరాకి అందం, దరహాసంలో దరాకి చిరునవ్వు. ఇలా అర్థంలో భేదం ఉన్న అల్లుల జంట పదాలు ప్రక్క ప్రక్కన వచ్చాయి కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఇది చేకానుప్రాస అలంకారం అవుతుంది. అలాగే మన సుభద్రమయ్యే అన్నాడు. మన సుభద్ర. చూడండి, మన సుభద్ర అంటే ఇక్కడ మన యొక్క సుభద్ర అని అర్థం. ఇక్కడ ఏమైంది అంటే అర్జునుడు యొక్క భార్య ఎవరు అంటే సుభద్ర, శ్రీకృష్ణుడు చెల్లి. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చేద్దాం అనుకుంటాడు. సుభద్రకు కూడా అర్జునుడు అంటేనే ఇష్టం, కానీ ఈ విషయం బలరాముడికి తెలియదు. కాబట్టి సుభద్ర యొక్క మరో అన్నయ్య అయినటువంటి బలరాముడు ఆమెకి సంబంధాలు చూస్తూ ఉంటాడు, పెళ్లి సంబంధాలు. ఈ విషయం తెలిసిన సుభద్ర యొక్క మనస్సు అంతా ఆందోళన చెందింది. ఎప్పుడైతే కృష్ణుడు అభయం ఇచ్చాడు, అమ్మ నీకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని అభయం ఇచ్చాడో అప్పుడు ఆవిడ మనసు భద్రమయ్యే అంటే ఆందోళన తగ్గిందనమాట. కాబట్టి ఇక్కడ మన సుభద్ర అంటే మన యొక్క సుభద్ర, రెండోసారి వచ్చిన మన సుభద్ర కాదు, అది మనసు భద్రమయ్యే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనసు కుదుట పడింది అని అర్థం. దీని తర్వాత 6 చూసినట్లయితే, దీని తర్వాత చూడాలి, తమ్మునికి చెప్పు వేసుకుని వెళ్ళమని అన్నాడు. ఇక్కడ చెప్పు అని 2 పదాలు వెంట వెంటనే వచ్చాయి. చెప్పు అంటే ఇక్కడ చెప్పడమని అర్థం, రెండోసారి వచ్చిన చెప్పుకి పాదరక్షం అని అర్థం. ఇలా అర్థంలో భేదం ఉన్న అల్లుల జంట ప్రక్క ప్రక్కన లేదా వెంట వెంటనే రావడమే చేకానుప్రాస. అలాగే చూడాలి 7
నీటిలో పడిన తేలు తేలుతుంది. తేలు 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 అంటే ఇక్కడ చూడాలి. తేలు అనగా ఇక్కడ ఒక జీవి అని అర్థం. ఇక్కడ తేలుతుంది అంటే తేలిపోతుంది అని అర్థం. ఇలా అర్థంలో భేదమున్న అల్లుల జంట పక్క పక్కన రావడం చేకానుప్రాస అవుతుంది. అలాగే చూడాలి. నిప్పులో దిగితే నిప్పులో దిగితే కాలు కాలుతుంది అన్నాడు. కాలు కాలుతుంది. కాలు అంటే ఇక్కడ పాదమని అర్థం. కాలుతుంది అంటే కాలిపోతుంది అని అర్థం. ఇలా అర్థంలో భేదమున్న హల్లుల జంట పదాలు ప్రక్క ప్రక్కన లేదా వెంట వెంటనే రావడం ఏదైతే ఉందో దానిని ఏమంటారు అంటే, ప్రక్క ప్రక్కన లేదా వెంట వెంటనే రావడాన్ని ఏమంటారు అంటే దీనిని చేకానుప్రాస అలంకారము అంటారు. చూడాలండి. ఇది దీని తర్వాత 3 లాటాను ప్రాసాలంకారం. లాటాను ప్రాసాలంకారం అంటే చూడాలి. అర్ధభేదము అర్ధభేదము లేకపోయినా తాత్పర్య భేదముండే హల్లుల జంట వెంట వెంటనే లేదా ప్రక్క ప్రక్కనే రావడాన్ని లాటాను ప్రాసాలంకారం అంటారు. అర్ధభేదము లేకపోయినా తాత్పర్య భేదముండే హల్లుల జంట వెంట వెంటనే లేదా ప్రక్క ప్రక్కనే రావడాన్ని ఏమంటారు అంటే లాటాను ప్రాసాలంకారము అంటారు. అంటే అర్థంలో భేదము లేకపోయినా పర్వాలేదట, తాత్పర్య భేదముండే హల్లుల జంట ప్రక్క ప్రక్కన వస్తే హరి భుజించు హరి భుజించు హస్తములు అన్నాడు. హరిభుజించు హస్తములు హస్తములు అంటే చేతులు, హస్తములు అంటే చేతులు. కానీ ఏవి చేతులట? హరి భుజించు భజించు అన్నాడు. భుజించు కాదు, భజించు అంటే నమస్కరించడం. హరి అంటే విష్ణువు, ఆ విష్ణుమూర్తిని నమస్కరించినటువంటి చేతులట. అంటే ఇక్కడ మిగిలినవి చేతులు కావన్నమాట. అంటే అర్థంలో భేదం లేదు, తాత్పర్య భేదం వస్తుంది. కాబట్టి ఇలా తాత్పర్య భేదం ఉండే హల్లుల జంట పక్క పక్కన వస్తే అది లాటానుప్రాస అవుతుంది. చిత్తశుద్ధితో చేసేడి సేవ. చిత్తశుద్ధితో చేసేడి సేవ. ఏది సేవ? చిత్తశుద్ధితో చేసేది సేవట, మామూలు సేవే కాదట. అలాగే 3 తండ్రి హరిజేరు మనేడి తండ్రి. ఎవరు తండ్రి? రెండు ఒకటే అర్థం. కానీ ఎవరు తండ్రి? హరిజేరు మనేడి తండ్రి. అంటే హరిని గురించి ఎవరైతే విష్ణువు గురించి చెప్తారో అతనే తండ్రట, మిగిలిన వారు ఎవరు తండ్రులు కారట. 4 కమలాక్షు నర్చించు కరములు అంటే చేతులని అర్థం. అర్థంలో భేదం లేదు, కానీ ఏంటి ఇక్కడ తాత్పర్య భేదం? కమలాక్షుడు అంటే కలువు పువ్వు వంటి విశాలమైనటువంటి నేత్రాలు కలిగిన వాడు కాబట్టి కమలాక్షుడు అంటే విష్ణువు. ఆ విష్ణువుని అర్చించినటువంటి చేతులట, మిగిలినవి ఇక్కడ చేతులు కావని అర్థం.
అంటే అర్థభేదం లేకపోయినా తాత్పర్య భేదం వస్తుంది కాబట్టి ఇవి ఖచ్చితంగా ఏమవుతుందంటే లాటానుప్రాస అవుతుంది. 5 శ్రీనాథు వర్ణించు జిహ్వ 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 అంటే నాలుక, జిహ్వ అంటే నాలుక. ఏది నాలుక? శ్రీనాథుడు అంటే శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మీదేవి యొక్క నాథుడు అంటే భర్త విష్ణువు. ఆ విష్ణువుని వర్ణించినటువంటి నాలుకే నాలుకట, మిగిలినవి నాలుకలు కావట. అంటే అర్ధభేదం లేకపోయినా తాత్పర్య భేదం వచ్చింది కాబట్టి ఇది లాటానుప్రాస అవుతుంది. వారు శేషశాయికి మొక్కు శిరము శిరము. శేషశాయికి మొక్కు శిరము శిరము. శిరము అంటే తల, శరము అంటే తల. కానీ ఏది తల? శేషశాయి 7 పడగలున్న ఆదిశేషుడనే నాగుపాముపై నిద్రపోతాడు కాబట్టి విష్ణువుని శేషశాయి అంటారు. వటపత్రశాయికి వరహాలి, రావి ఆకు మీద నిద్రపోయాడు కాబట్టి వటపత్రశాయి అన్నారు. శేషుడి మీద నిద్రపోయాడు కాబట్టి 7 పడగలున్న శేషుడి మీద నిద్రపోయాడు కాబట్టి ఇక్కడ విష్ణువుకి శేషశాయి అన్నారు. ఆ శేషశాయికి మ్రొక్కిన శిరము శిరము అంటే తలే తలట, మిగిలినవి తలలు కావట. అలాగే 7 చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు అన్నాడు. అంటే ఏది చదువు? చక్రహస్తుడు, చక్రాన్ని హస్తంలో ధరించిన వాడు కాబట్టి చక్రహస్తుడు అంటే విష్ణువు. ఆ మహావిష్ణువుని గురించి చదివినటువంటి చదువే చదువట, మిగిలిందేవి చదువే కాదట. కాబట్టి ఇలా రకంగా అర్ధభేదం లేకపోయినా తాత్పర్య భేదం ఉండే అల్లుల జంట ప్రక్క పక్కన ఇట్లా రావడమే చేకానుప్రాస అలంకారం. దీని తర్వాత చూడాలి మిత్రులారా 4 అంత్యానుప్రాసాలంకారం. అంత్యానుప్రాసాలంకారము అన్నాడు. చూడాలి, పద్యములో కానీ గేయంలో కానీ వాక్యంలో కానీ చివర వచ్చే ప్రాసను అంత్యానుప్రాసాలంకారం అంటారు. పద్యంలో కానీ గేయంలో కానీ వాక్యంలో కానీ చివర వచ్చే ప్రాస ఏదైతే ఉందో దాన్ని అంత్యానుప్రాసాలంకారము అంటారు. చూడాలి, ఉదాహరణ చూసినట్లయితే అదిగో మేడ, మేడకున్నది గోడ, గోడ ప్రక్కన నీడ, నీడలో కోడె దూడ. చూడండి, ఇక్కడ మేడ, గోడ, నీడ, దూడ అని చివర ప్రాస వచ్చింది కాబట్టి అంత్యానుప్రాస. వాస్తవానికి ఇది ముక్తపదగ్రస్తం కూడా అవుతుంది, ఎందుకంటే ఇక్కడ విడిచిన పదాలే మళ్ళీ గ్రహించి రాశాడు కాబట్టి ముక్తపదగ్రస్తం అవ్వాలి. కానీ మనకి అకాడమీ టెక్స్ట్ బుక్స్లో దీన్ని అంత్యానుప్రాస కింద ఇచ్చారు కాబట్టి మనం దాని విధంగానే చూసుకుందాం. అలాగే చూడాలి మిత్రులారా, రెండో ఎగ్జాంపుల్ 2 గుర్రపు కళ్యం హారతి పల్లెం తలుపు గొల్లెం. గుర్రపు కళ్యం, హారతి పల్లెం, తలుపు గొల్లెం. ఈ చివర ప్రాస వచ్చింది కాబట్టి ఇది కూడా అంత్యానుప్రాస అలంకారము అవుతుంది. అలాగే చూసినట్లయితే వేదశాఖలు వెలిసెనిచ్చట,
ఆది కావ్యం బలరెనిచ్చట. ఇక్కడ చివర ఇచ్చట ఇచ్చట అని చివర ప్రాస వచ్చింది కాబట్టి ఇది కూడా అంత్యానుప్రాస అలంకారము అవుతుంది. 4 అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు. ఇప్పుడు అన్ని కులాల వారిని ఆడవచ్చన్నారు. అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు, ఇప్పుడు అన్ని కులాల వారిని ఆడవచ్చన్నారు. ఇక్కడ చివర ప్రాస వచ్చింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అయింది. 5 చూడాలండి. ఆశ పెరిగినవాడు అహము పెరిగినవాడు తనకు తానే కీడు. ఆశ పెరిగినవాడు అహము పెరిగినవాడు తనకు తానే కీడు ఓ కూనలమ్మ అంటాడు. చివర వాడు వాడు కీడు అని ప్రాస వచ్చింది కాబట్టి ఇది కూడా అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. అలాగే చూడాలి. భాగవతమున భక్తి భారతమున యుక్తి రామ కథయే రక్తి ఓ కూనలమ్మ. ఇక్కడ భక్తి యుక్తి రక్తి చివర ప్రాస వచ్చింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. అలాగే 7 మనసు తెలుపని భాష మంచి పెంచని భాష ఉత్త సంద్రపు ఘోష ఓ కోనలమ్మ. ఇక్కడ భాష ఘోష చివర ప్రాస వచ్చింది కాబట్టి ఇది కూడా అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. 8 సర్వజనులకు శాంతి స్వస్తి సంపద క్రాంతి నే కోరు విక్రాంతి అన్నాడు. సర్వజనులకు శాంతి స్వస్తి సంపద క్రాంతి నే కోరు విక్రాంతి. శాంతి క్రాంతి చివర ప్రాస పదాలు వచ్చాయి గారు ఇది కూడా అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. 9 నగార మ్రోగింద నయగర దుమికింద. ఇక్కడ మ్రోగింద దుమికింద చివర ప్రాస వచ్చింది కాబట్టి ఇది కూడా అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. 10 అపార కృపా తరంగితాలైన నయనాంచనాలు ఆనందము జాలువారే స్నిగ్ధ దరహాస పరిమళాలు
నయనాంచనాలు పరిమళాలు. చూడాలి, అపార కృపా తరంగితాలైన నయనాంచనాలు, ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాసం పరిమళాలు. ఇక్కడ నయనాంచనాలు పరిమళాలు చివర ప్రాస వచ్చింది కాబట్టి ఇది కూడా అంత్యానుప్రాసలంకారం అవుతుంది. దీని తర్వాత చూడాలి మిత్రులారా, 2 ముక్తపద గ్రస్తాలంకారం. ముక్తపద గ్రస్తాలంకారం చూడండి మిత్రులారా, ముక్తపద గ్రస్తాలంకారం అంటే విడిచిన పదాలను మరల గ్రహించి రాయడాన్ని ముక్తపద గ్రస్తాలంకారం అంటారు. ఇలా విడిచిన పదాలను మరలా గ్రహించి రాయడాన్ని ఏమంటారు అంటే ముక్తపద గ్రస్తాలంకారము అంటారు. చూడాలి, విడిచిన పదాలని మరలా గ్రహించి రాయడాన్ని ముక్తపద గ్రస్తాలంకారము అంటారు. చూడండి, ఉదాహరణకి 1 విడిచిన పదాలని మరలా గ్రహించి రాయాలట. 1 సుధతి నూతన మదనాతురంగ పూర్ణమణిమయ సదనామయ గజ సదనామయ గజ మయగజ రథనాగేంద్రుని భకీర్తి రథనాగేంద్రుని భకీర్తి నహరసింహ అన్నాడు. సుధతీ నూతన మదన అన్నప్పుడు మదన చివరొచ్చింది. అదే పదాన్ని మళ్ళీ గ్రహించి రాశాడు. చివర మళ్ళీ ఇక్కడ మదనాతురంగ పూర్ణమణిమయ సదన అన్నప్పుడు చివర సదన వచ్చింది. అదే పదాన్ని మళ్ళీ గ్రహించి రాశాడు. సదనామయ గజ రథన అన్నప్పుడు చివర రథన వచ్చింది. మళ్ళీ అదే పదాన్ని గ్రహించి రాశాడు. ఇలా విడిచిన పదాలను మరలా గ్రహించి రాయడమే ముక్తపద గ్రస్తాలంకారం అవుతుంది. 2 మార సుందర ధీరమూర్తి గత లోక ప్రపూజితాంగా అంగ సంగత గంగా కరుణాంతరంగా అన్నాడు. చూడాలి, మార సుందర ధీరమూర్తి చివర మూర్తి, అదే పదాన్ని తీసుకొని మూర్తి గత లోకలోక ప్రపూజితాంగ, ఈ తాలో చివర ఆ ఉంది అంగ, మళ్ళీ ఆ పదం తీసుకొని అంగ సంగత గంగా కరుణాంతరంగా అని రాశాడు. విడిచిన పదాలు మరీ గ్రహించి రాయడమే ముక్తపద గ్రస్తాలంకారం అవుతుంది. 3 చూడాలండి, దీని తర్వాత విడిచిన పదాలను మరలా గ్రహించి రాయడం ఏదైతే ఉందో, ఆ విడిచిన పదాలని మరలా గ్రహించి రాయడం ఏదైతే ఉందో దాన్ని ముక్తపద గ్రస్తాలంకారము అంటారు. ఇలా విడిచిన పదాలను గ్రహించి రాయడమే ముక్తపద గ్రస్తాలంకారం. అలాగే చూడండి, మనవేటికి నూతనమా తన మానిని ప్రేమ దనకు దక్కితి ననుమా ననుమానక దయదనరం ధనరంతులు
మాని నరసధవు రమ్మనవే. మనవేటికి నూతనమా, తనమా అని వచ్చింది. మళ్ళీ ఇదే పదం తీసుకుని తనమానిని ప్రేమ తనకు దక్కితి ననుమా. ఈ ననుమా పదం తీసుకుని ననుమానక దనయ దయదనరం దయదనరం అని వచ్చింది. ఈ ధనరం అనే పదం తీసుకుని ధనరంతులు మాని నరసదవు రమ్మనవే అన్నాడు. అంటే ఇక్కడ తనమా అనే పదం విడిచిపెడితే మళ్ళీ అదే గ్రహించాడు. చివర ఇక్కడ ననుమా అనే పదం విడిచిపెడితే మళ్ళీ తర్వాత లైన్లో మళ్ళీ దాన్నే గ్రహించాడు. మళ్ళీ ధనరం అనే పదం విడిచిపెడితే చివర మళ్ళీ ఆ పదాన్ని గ్రహించి రాశాడు. ఇలా విడిచిన పదాలు గ్రహించి రాయడమే ముక్తపద గ్రస్తాలంకారం. చూడండి, చుట్టుముట్టు కంప, కంపలో శంకు, ఈ శంకులో తీర్థం, తీర్థం త్రాగితే మోక్షం. చుట్టుముట్టు కంప, కంపలో శంకు, మళ్ళీ ఆ పదం విడిచిపెట్టిన పదమే తీసుకున్నాడు. ఆ శంకులో తీర్థం, ఈ తీర్థం త్రాగితే మోక్షం వస్తుందని. ఇలా విడిచిన పదాలని గ్రహించి రాయడమే ముక్తపద గ్రస్తాలంకారం అని మనము గమనించాలి. దీని తర్వాత చూడాలండి 3. యమకాలంకారం. యమకాలంకారము అంటే అర్ధభేదముతో కూడిన హల్లుల జంట వ్యవధానంతో, అంటే దూరంగా ప్రయోగించడాన్ని యమకాలంకారం అంటారు. అర్థములో భేదం ఉండాలి. ఇలా అర్ధభేదముతో కూడినటువంటి హల్లుల జంట ఏదైతే ఉందో, అర్ధభేదముతో కూడిన హల్లుల జంట వ్యవధానము అంటే దూరం ప్రయోగించబడడాన్ని యమకాలంకారము అంటారు అని చెప్పారండి. దీని తర్వాత చూడాలండి, మనం దీని తర్వాత చూసినట్లంటే అర్థంలో భేదం ఉండాలట, పైగా హల్లుల జంట దూరం ప్రయోగించాలట. అలా ప్రయోగించబడుతుంది యమకాలంకారం అవుతుంది. ఉదాహరణ చూడండి, 1 లేమా ధనుజుల గెలువగలేమా అన్నాడు. లేమా అంటే ఓ స్త్రీ అని అర్థం. ధనుజులని గెలవలేమా అంటే ఇక్కడ విజయం సాధించలేమా అని అర్థం. ఇక్కడ లేమాకు అర్థం వేరు, ఇక్కడ లేమాకు అర్థం వేరు. ఇలా అర్థంలో భేదమున్న హల్లుల జంట పదాలు దూరం రావడమే యమకాలంకారం. అలాగే 2 పురమునందు అంతి పురమునందు, పురమునందు అంతి పురమునందు. పురము అంటే ఇక్కడ పట్టణము అని అర్థం, అంతిపురము అంటే ఇక్కడ అంతఃపురము అని అర్థం. ఇలా అర్థంలో భేదమున్న హల్లుల జంట ప్రక్కన కాకుండా దూరం ప్రయోగించడం. పురం అనే పదం దూరం వచ్చింది ఇక్కడ. ఇలా వ్యవధానంతో ప్రయోగించడమే అర్ధభేదముతో కూడిన హల్లుల జంట. ఈ రకంగా వ్యవధానంతో ప్రయోగించడమే యమకాలంకారం అవుతుంది. అలాగే 3 ఆ తోరణం, ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది. ఆ తోరణం శత్రువులతో దేనికి కారణమైంది అంటే రణానికి కారణమైంది అన్నాడు. తోరణం రణం అన్నాడు. తోరణము అంటే ఇక్కడ
మామిడి తోరణం. ఇక్కడ రణము అంటే యుద్ధం. ఇక్కడ తోరణం అంటే మామిడి తోరణమని, ఇక్కడ రణము అంటే యుద్ధమని అర్థం. ఇలా అర్థంలో భేదం ఉన్న అల్లుల జంట రణం రణం ఇలా దూరం దూరం వచ్చాయి కాబట్టి ఇది యమకాలంకారం అవుతుంది. 4 ఆ సైనిక నికాయము శత్రువులతో కాయము మరచి పోరాడుతుంది. నికాయము కాయము. నికాయము అంటే ఆ సైనిక నికాయము అనగా సమూహం, శత్రువులతో కాయము అనగా శరీరం మరచి పోరాడుతుంది అని అర్థం. 5 దీని తర్వాత మనం చూసినట్లయితే చూడండి, దీని తర్వాత మానవ నీ ప్రయత్నం మానవ అన్నాడు. మానవా నీ ప్రయత్నం మానవ. ఇక్కడ మానవ అంటే ఓ మనిషి అని అర్థం. నీ ప్రయత్నం మానవ అంటే ఇక్కడ చేసే ప్రయత్నం మానుకోవా మానుకోవా అని అర్థం. ఇలా అర్థంలో భేదమున్న మానవ మానవ అనే పదాలు వ్యవధానం అంటే దూరం దూరం రావడం వల్ల ఇది యమకాలంకారం అయింది. 6 మన సుభద్రకు మనసు భద్రమయ్యే అన్నాడు. మనసుభద్ర ఉంది. రెండిటికి మధ్యలో చూడండి కు వచ్చింది. ఈ కు తీస్తే చకానుప్రాస అయిపోద్ది. మనసుభద్ర అంటే ఇక్కడ మన యొక్క సుభద్ర. ఆవిడకి ఇక్కడ మనసు భద్రమయ్యే అయ్యిందంటే కుదుట పడింది అని అర్థం. ఇక్కడ మన సుభద్ర అంటే వేరు, మన యొక్క సుభద్ర. తర్వాత మనసు భద్రమయ్యింది అంటే కుదుట పడింది అని అర్థం. అయితే ఈ రెండింటికి మధ్యన కు అనే అక్షరం రావడం వల్ల వ్యవధానం జరిగి అర్ధభేదముతో కూడినటువంటి హల్లుల జంట ఇలా వ్యవధానం జరగడం వల్ల ఇది యమకాలంకారం అయిపోయింది. ఒకవేళ ఈ కు తీసేస్తే అది చకానుప్రాస అయిపోతుంది. అలాగే చూడాలి 7 హారిక నీ ప్రేమకే జోహారిక అన్నాడు. హారిక అంటే చూడాలి ఒక స్త్రీ. ఇక్కడ జోహారిక అంటే జోహార్లు. ఇక్కడ జోహారిక అంటే జోహార్లు అని అర్థం. ఇలా అర్థములో భేదమున్న హల్లుల జంట పదాలు వ్యవధానంతో రావడమే యమకాలంకారం అవుతుంది. లేమా ధనుజుల గెలువగలేమ. ఇక్కడ లేమా లేమనే పదాలు దూరం దూరం అర్ధభేదంతో వచ్చాయి. పురమునందు అంతిపురమునందు, పురము అనే పదాలు అర్ధభేదంతో ఇక్కడ వచ్చాయి. ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైనది. తోరణంలో రణముంది, రణం అనేటప్పుడు రణముంది. ఇక్కడ రణం అనే పదాలు అర్ధభేదంతో దూరం దూరం ప్రయోగించబడ్డాయి. ఆ సైనిక నికాయము శత్రువులతో కాయము మరచి పోరాడుతుంది. నికాయములో కాయముంది, శత్రువులతో కాయం మరిచి పోరాడుతుంది అన్నప్పుడు కాయం ఉంది. కాయము అర్ధభేదంతో వచ్చాయి కాబట్టి దూరం దూరంగా వచ్చాయి కాబట్టి ఇది యమకాలంకారం. ఇలాగే మిగిలినవి కూడా మనము చూసుకోవాలి మిత్రులారా. దీని తర్వాత అర్ధాలంకారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనము చర్చిద్దామండి.